1884. నాకు ఏమీ తెలియదు. ఔస్పెన్స్కీ అనే అతడు రష్యాకు చెందిన సత్యాన్వేషి, మంచి ఆలోచనాపరుడు. అతను ఎన్నో గ్రంథాలను వ్రాసి సుప్రసిద్ధుడు అయ్యాడు. గత శతాబ్దంలో రష్యాకు ఒక విచిత్ర తాత్వికుడు ఉండేవాడు. ఆయన పేరు గూర్జియేవ్. ఆయన మనుషులపై ఎన్నో ప్రయోగాలు చేశాడు. సుప్రసిద్ధుడైన ఔస్పెన్స్కీ కొంతమంది ద్వారా గూర్జియేవ్ గురించి విన్నాడు. ఆయన గురించి తెలుసుకోవాలి అని, అతను సందేహాలని నివృత్తి చేసుకోవాలని ఆయన దగ్గరకు బయలుదేరాడు. అప్పటికే ఔస్పెన్స్కీ తన గ్రంథాల ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఒక పుస్తకం అతన్ని ఎంతో ప్రసిద్ధి తెచ్చిపెట్టింది. అది సత్యానికి సంబంధించిన గ్రంథం. అలాంటి పుస్తకాలు అప్పట్లో ప్రపంచంలో 2 ఉన్నాయి. ఇది 3వది. వాటిల్లో మొదటి గ్రంథం యునాన్ దార్శనికుడు అయిన ఆర్తుస్ వ్రాసిన అరగానన్. అది సత్యం గురించి చేసిన మొదటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గ్రంథం. రెండోది బేకర్ వ్రాసిన ర్సియన్ అరగానం. అది సత్యానికి సంబంధించిన రెండో ప్రతిపాదన చేసిన గ్రంథం. మూడోది ఔస్పెన్స్కీ రచించిన అరగానం. ప్రజలు సత్యానికి సంబంధించిన సిద్ధాంతాలు ప్రతిపాదించిన గ్రంథాల్లో ఈ 3 చాలా గొప్పవి అని అనుకునేవారు. ఈ గ్రంథాల ద్వారా ఔస్పెన్స్కీ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. సత్యంలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్న గూర్జియేవ్ గురించి విన్నాడు. అతను గూర్జియేవ్ దగ్గరకు వెళ్ళాడు. అతను గూర్జియేవ్తో, మీరు కూడా సత్యాన్వేషణలో ప్రయోగాలు చేస్తూ ఉన్నట్లుగా విన్నాను. సత్యం గురించి మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి అనుకుని వచ్చాను అన్నాడు. గూర్జియేవ్ అతను చెప్పేవన్నీ విని, సరే, నీ ఆసక్తికి సంతోషం. మొదట ఈ కాగితం పైన నీకు తెలిసిన విషయాల్ని వ్రాయి. రెండో పక్కన నీకు తెలియని విషయాల్ని వ్రాయి. ఎందుకు అంటే, ఏది తెలుసో దాని గురించి చెప్పి ప్రయోజనం లేదు. నీకు అవగాహన ఉంది కాబట్టి మరోవైపు నీకు తెలియని విషయాలను గురించి రాసి పెట్టు. కాబట్టి వాటి గురించి ఏమైనా చెప్పడానికి వీలుంటుంది. ఆ ఉద్దేశంతో అలా రాయమన్నాను అన్నాడు. ఔస్పెన్స్కీ కాగితం తీసుకుని, కలం తీసుకుని ఒక మూల కూర్చున్నాడు. ఆలోచనలో పడ్డాడు. భగవంతుడి గురించి నాకు తెలుసు అని రాద్దామా, తెలియదా అని వ్రాద్దామా, ఆత్మ తెలుసనా, దేన్ని గురించి రాయాలి? సత్యం గురించి నాకు అవగాహన ఉంది. అవగాహన ఉన్నంత మాత్రాన సత్యం గురించి నాకు తెలుసు అని చెప్పే ధైర్యం చెయ్యలేకపోతున్నాను అని ఆ దర్శకుడు లోను అయ్యాడు. గంట సేపు ఏమి చెయ్యాలో తేతక చివరికి ఏమీ రాయకుండా ఖాళీ కాగితాన్ని గూర్జియేవ్కు ఇచ్చాడు. గూర్జియేవ్ ఖాళీ కాగితాన్ని చూసి ఆశ్చర్యపడి, ఇదంతా ఇంతదాకా ఎన్నో పుస్తకాలు రాశావు. ఆత్మ గురించి, సత్యం గురించి రాసిన అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. నీకు ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది అంటే వాటి గురించి నీకు తెలుసును అని అర్థం. కానీ ఎందుకు ఏమీ రాయకుండా ఖాళీ కాగితాన్ని ఇచ్చావు అన్నాడు. ఇన్నాళ్ళు నేను అక్షరాలతో ఆటలాడుకున్నాను, మాటల్ని పేర్చాను, పుస్తకాలని రాశాను. అదే మహాజ్ఞానం అనుకున్నాను. మీరు నిలదీసి
నీకు తెలిసిన వాటి గురించి రాయమన్నప్పుడు నిజంగా వాటి గురించి నాకు తెలుసా అన్న ఆలోచనలో పడ్డాను. ఆలోచిస్తే వాటి గురించి నాకు ఏమీ తెలియదు అన్న విషయం తెలిసింది అన్నాడు ఔస్పెన్స్కీ. అతని నిజాయితీకి, ఔస్పెన్స్కీ నిష్కాపట్యానికి గూర్జియఫ్ ఎంతో ఆనందించాడు. నిజమైన సత్యాన్వేషి మొదట గుర్తించాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం తనకు ఏమీ తెలియదు అని. నువ్వు ఆ సంగతి గ్రహించావు. నీకు ఏమీ తెలియదు అని గ్రహించావు. అందుకే కాగితంపై ఏమీ రాయలేకపోయావు. నీ నిజాయితీ నాకు నచ్చింది. నువ్వు ఎప్పటిదాకా చదువుకున్న రాసిన గ్రంథాల వల్ల నువ్వు అహంకారాన్ని పొందలేదు. అవి నిన్ను గుడ్డివాణ్ణి చెయ్యలేదు. నీలో తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస సజీవంగా ఉంది. ఆత్మజ్ఞానం కోసం నీ అంతరంగం తప్పిస్తూ ఉంది, అన్వేషణ చేస్తూ ఉంది. నువ్వు నాకు తిరిగి ఇచ్చిన తెల్ల కాగితంలా నీ మనస్సు స్వచ్ఛంగా ఉంది. స్వచ్ఛంగా ఉన్న మనస్సు సత్యాన్ని గ్రహించగలదు. నాకు ఏమీ తెలియదు అని వ్యక్తి భావించినప్పుడే అతను తెలుసుకోవడం ప్రారంభిస్తాడు అన్నాడు గూర్జియఫ్. దీన్ని బట్టి సాధకులు గ్రహించవలసింది ఏమిటి అంటే, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఆ గ్రూప్ లో చేరదాం, ఈ గ్రూప్ లో చేరదాం, అందులో ఇది వాళ్ళు ఏం చెప్పారో విందాం, వీళ్ళు ఏం చెప్పారో విందాం అని ఈ విధంగానే చివరిదాకా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నాము. ఇప్పటిదాకా మనకి ఏమైతే తెలిసిందో కనీసం ఆ మార్గంలో వెళుతూ ఉంటే మనం గమ్యాన్ని చేరగలం. అంతేగాని చివరిదాకా తెలుసుకోవడం అనేది సాధకుడు చెయ్యరాదు. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.